గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ కర్ణాటక. కర్ణాటకలో ఉన్న అవుట్స్కట్స్లో ఉన్న మోల్కమూరు అనే ఒక ఊర్లో ఉన్నాం. సో మేమిద్దరం వచ్చాం, నేను మా ఫ్రెండ్ ఆకాష్. నేను వాడు ఇప్పుడు ఏంటంటే హంపీకి వెళ్తున్నాం. సో నియర్లీ ఇక్కడి నుంచి అక్కడికి రఫ్లీ ఒక 120 to 130 km ఉంది. సో పెద్ద లగేజ్ ఏం క్యారీ చేయట్లేదు. ఇద్దరికి 2 రైడింగ్ జాకెట్స్ అండ్ 2 హెల్మెట్స్. సో ఏంటంటే ఇక్కడి నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం. బేసికలీ ఏంటంటే దిస్ ఇస్ ద ఫస్ట్ వ్లాగ్ ఐఎమ్ డూయింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. సో ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాము. వెళ్తూ వెళ్తూ బైక్ మీద మాట్లాడు. ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయి వెయిట్ చేస్తున్నాను కోసం. So we are going on that bike, Royal Enfield Meteor 350, Akashal brotherది. హాయ్ చెప్పరా, దిస్ ఇస్ ఆకాష్. మేమిద్దరం వెళ్తున్నాం. సో ఇక్కడి నుంచి అరౌండ్ ఒక 130 km దగ్గర ఉంది. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. బండెక్కి మాట్లాడుతున్నాం. కాఫీ షుగర్ ఇస్తున్నా. డౌట్ అంటావా? తీసుకుంటారా? దూక యాందిరయ్యా యాన్ చేస్తున్నా. బైక్ చూసారా? హంపి రీచ్ అయిపోయాం. ఇక్కడ హోటల్స్ అలాంటివి ఏమి ఉండవంట, హోమ్ స్టే ఇచ్చారు. సో మేము తీసుకునే రూమ్ అయితే ఇదే. సో మా లగేజ్, నా రైడింగ్ గేర్ అంతా ఇక్కడ వదిలేసి రాత్రి 8:45 సహస్రం హోమ్ స్టేస్ అంట. ఇద్దరికి 1000 అడిగారు. బాగా బార్గెన్ చేస్తే ఎంతకి ఇచ్చారా? 700, 700కి ఇచ్చారు. కానీ ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ చూస్తే రాత్రి మేము పడుకోగలరు. అది తిరగాల వద్దన్నట్టు తిరుగుతుంది. బట్టలు అవి మార్చేసుకొని ఇక్కడ ఎక్కడ హోటల్స్ ఉన్నాయంట, ఫుడ్ తినాలి. ఫుడ్ తినేసి పడుకొని మార్నింగ్ హంపిని ఎక్స్ప్లోర్ చేద్దాం. Later that same evening. ఆలు మటర్ చెప్పాలి. ఏదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఏది బాగుంటుంది? హిందీ. दोनों करी में दोनों करी में अच्छा करी क्या है? आपका पनीर टिक्का मसाला अच्छा रहेगा। तो आप क्या का बोला? पनीर टिक्का मसाला, एक प्लेन राइस, पनीर टिक्का मसाला, पनीर बटर मसाला। ओके ओके, तो पनीर टिक्का मसाला का स्पाइसी स्पाइसी कर दो. पनीर टिक्का मसाला, प्लेन राइस कितना? ఫస్ట్ తీసుకుని అలా నాన్ వెజ్ కోసం చాలా ఎక్కువ, కానీ అంత వెజ్ అని అంటే 3 kilometers వెళ్ళి రైస్ ఐటమ్ ఏది లేదా. మళ్ళీ రూమ్ దగ్గరలోనే లాస్ట్ ఒక హోటల్, అక్కడికి వచ్చి ఆర్డర్ ఇస్తుంది. సో మేము ఆర్డర్ చేసింది ఇదే. ఏం కర్రీరా? పన్నీరా, పాలక్ బటర్ మసాలా అంట. టైం వచ్చి 10:30 అవుతుంది. ఇప్పుడు అయింది తిన్నాం ఫుడ్. గేట్ క్లోజ్ చేశారు, తీసే. తిన్నది ఇక్కడే హ్యాపీ హంపీ కేఫ్ అంట. బాగానే ఉంది ఫుడ్. రూమ్కి వచ్చేసాం. బాగా టైర్డ్ అయిపోయాం అన్నమాట. సో స్లీప్ వేసేసి ఎర్లీ మార్నింగ్ లేచి
హంపి చూద్దాం. The next morning. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హంపి. ఇప్పుడే జస్ట్ హంపి రీచ్ అయ్యాం. మంగళ హిల్ అంట, వ్యూ చూడడానికి వెళ్తున్నాం. యాక్చువల్గా సన్ రైజ్ మేము 6:30, 7 మధ్యలో అట్లా అవుతుంది అనుకున్నాం, కానీ 5:30కే సన్ రైజ్ అయిపోయింది. సో హిల్ టాప్ ఎక్కుతున్నాం వ్యూ పాయింట్ చూడడానికి. కాల్ జారుతుంది రోయ్. వెళ్ళు అయితే, నేను వెళ్ళను, వెళ్ళు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సో పై వరకు వచ్చాం. పై కంటే ఇంకొంచెం స్టెప్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే అక్కడ ఏ సపోర్ట్ ఏం లేదో చూడాలి. దిగుతుంది. సో ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కిందకి వెళ్తున్నాం. షూస్ చాలా జారుతున్నాయి, దారి కూడా సరిగ్గా లేదు. సో అలాగా రాళ్ళు పట్టుకొని, ఏంది ఇస్తా ఒక్క నిమిషం, ఇక్కడ కాలేజీలు తెలియట్లేదు. నవ్వు ఒకసారి. ఆకాష్ కష్టపడి పైకి వెళ్ళి కష్టపడి కిందకు వచ్చేసాడు. ఎలా ఉందిరా పైన? బాగాలేదన్నావు కదా ఇందాక. అమ్మ లిటరల్గా దోవలు తీరిపోతుంది. విషయం ఏంటంటే జారుతున్నాయి, షూస్ జారుతున్నాయి. దారులు అంటూ బోల్డ్ కనిపించాయి. ఇది కొంచెం పెద్దగా ఉంది. దారంతా ఇలానే ఉంది, పట్టుకోవడానికి కానీ దేనికి ఏది లేదు. మెట్లు సైజ్ చూపించాలరా. సెల్లో పెద్ద మెట్లులా కనిపించట్లే, కానీ లిటరల్గా మెట్టు సైజు ఇంకా పెద్దగా ఉంది. సో ట్రెక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కిందకు వచ్చేసాం. చాట అంటే ఏట్రా? చాట అంటే తమ్ముడా? నీకు అలా ఉంది. సన్ రైజ్ అయిపోయింది, డైరెక్ట్గా ఎండ మొఖానికి కొడుతుంది. కిందకైతే వచ్చేసాం ఇప్పుడే, మొఖానికి కొడుతుంది. ఓ Hi Sagar, what is sudden surprise? Yes, this is sudden surprise to me also. సో విరూపాక్ష టెంపుల్కి అయితే మనం వచ్చేసాం. ఇది ఎంత దూరం కాదు, లైక్ మనం తప్పేసాం కదా, లైక్ అక్కడి నుంచి ఇలా రావాలి. సో దిస్ ఈజ్ అ టెంపుల్. ఫోన్ ఎలా ఉంటుందో లేదో తెలియదు, బట్ ఫోన్ ఎలా ఉంటే లోపల ఒక ఇన్వర్టెడ్ షాడో వస్తుందంట. గోపురం లైక్ లోపల ఒక రూమ్ ఉంటుంది, ఒక ఛాంబర్ టైప్లో. ఆ ఛాంబర్లో ఏంటంటే దీని షాడో ఏదైతే గోపురం ఉందో ఆ గోపురం షాడో రివర్స్లో వస్తుంది. లైక్ పైన ఉన్నది కిందకి, కింద నుంచి పైకి అలా ఇన్వర్టెడ్గా వస్తుందంట.
వీడియోస్లో వాటిల్లో చూసాము. సో ఇన్ కేస్ లోపలికి మొబైల్ ఏమైనా అలౌ ఉంటే ఐ ట్రై టు క్యాప్చర్ ఇట్. నేను చూపిస్తాను. ఇన్ కేస్ ఖచ్చితంగా అలౌ ఉంటే మాత్రం నేను దాన్ని చూపించడానికి ట్రై చేస్తాను. లోపలికైతే ఫోన్ అలౌ ఉంది. సో నో వరీస్. ఇక్కడ ఏంటంటే కొంచెం వీడియోస్ అవి తీసుకోవడానికి మంచిగా ఉంది ఇక్కడ. సో దర్శనానికి వెళ్తున్నాం. A few moments later. సో దర్శనం అయితే అయిపోయింది. మీకు టెంపుల్ చూపించలేదు కదా, సో ఇప్పుడు పెడతాను చూడండి. సో ఫైనల్లీ మనకైతే దొరికింది. ఒకసారి నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు ఏదైతే హోల్ ఉందో ఈ హోల్ బ్యాక్ సైడ్ ఒక గోపురం ఉంది. చూడండి కావాలంటే ఒకసారి. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా గోపురం. ఏదైతే ఆ గోపురం ఉందో దాని యొక్క నీడ, అంటే రేస్ నుంచి దాని యొక్క నీడ ఆ హోల్లో నుంచి ఇన్వర్ట్ అయ్యి వస్తుంది. చూసారా, ఆ హోల్ నుంచి వస్తున్న షాడో అది. నేను చూసిన దాని ప్రకారం ఏంటంటే ఆ లైట్ అనేది ఒక లేజర్, ఇప్పుడు లేజర్ లైట్స్ యూజ్ చేస్తారు కదా, ఒక స్మాల్ ఒక లైన్లా వస్తుంది. సో ఆ లైన్ లాగా 2 లైన్స్ అనేది వచ్చి, నేను వీలుంటే ఒకసారి గూగుల్లో కానీ ఎందులో అయినా కానీ దాని లైక్ అంటే దానికోసం ఉంటుంది కదా స్పెసిఫిక్గా, అది ఒకసారి చూసి నేను పెట్టడానికి ట్రై చేస్తాను. సో విరూపాక్ష టెంపుల్ అయితే కంప్లీట్గా ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది. మొత్తం తిరిగేసాం. మా ఆకాశ్ గారు ఫోటోలు తీస్తున్నారు. బాబా అయిపోయిందా ఫోటోషూట్? వెళ్ళిపోవచ్చా? మహారాష్ట్ర ఆంధ్ర బై బైక్ రైడ్. ఓకే బ్రో. బాయ్ బ్రో. సేవ్ మై నంబర్. మనం విరూపాక్ష టెంపుల్ నుంచి ఇక్కడ విఠల టెంపుల్ అని చెప్పేసి ఇంకోటి ఉంది. ఇక్కడ ఏంటంటే మ్యూజికల్ పిల్లర్స్ ఇవన్నీ ఉంటాయంట. సో 50 రూపీస్ నోట్ మీద ఒక రథం టైప్లో ఒక బొమ్మ ఉంటుంది. అది అంతా ఇక్కడేనంట. వ్యాన్ అయితే వచ్చింది. 2 వచ్చాయి. ఇందాక వస్తే ఇదే అయిపోతున్నాం. వ్యాన్ అయితే వచ్చేసింది. సో వెనకాతలు కూర్చున్నాం. చూడండి ఎంతమంది లైన్ ఉన్నాయి. లో బ్యాటరీ అంట. చూడండి ఎంత. సో నా ఫోన్లో ఛార్జ్ తక్కువ ఉంది, గోప్రోలో కూడా తక్కువ ఉంది. వెళ్ళాక నేను డైరెక్ట్గా అక్కడే వీడియోస్ తీస్తాను. సో ఇప్పుడైతే ఏదైతే ఇందాక మాట్లాడుకున్నాం 50 రూపీస్ నోట్ది, ఆ ప్లేస్కి వచ్చాం. చూపిస్తాను చూడండి. సో ఇది ఉంది కదా. సో మ్యూజికల్ పిల్లర్స్ అంటే ఇదేనంట. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ వర్క్ ఇన్ ప్రోగ్రెషన్లో ఉంది, అలో చేయట్లేదు లోపలికి. సో ఇక్కడ లోపల మేము ఒకటి చూసాం, చాలా బాగుంది. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆ పైన హోల్స్ ఉన్నాయి చూసారా, దాని నుంచి వచ్చిన లైటింగ్ ఇదంతా రిఫ్లెక్ట్ చేయడానికి
ఈ ఏదైతే ఈ కాలువ కనిపిస్తుంది కదా, ఇందులో వాటర్ వచ్చి ఆ రేస్ అందులో పడి అది రిఫ్లెక్ట్ అయ్యి ఇదంతా లైటింగ్ వచ్చేదంట. సో అదే ఇది మొత్తం ఇది ఇలాగా వాటర్ సిస్టమ్ వచ్చి వాటర్ ఈ రే అనేది ఈ రే ఆ హోల్ నుంచి వచ్చిన రే అనేది వాటర్లో తగిలి అది ఇది మొత్తం ఇలాగ లైటింగ్ అనేది స్ప్రెడ్ అవుతుందంట. యాక్చువల్గా ఇది మధ్యలో ఉంది. ఇది ఒక టెంపుల్, ఈ చుట్టూ ఒక వే ఉంది యూ షేప్లో ఈ లోపలికి వచ్చి. సో నేను ఈ టెంపుల్ కూడా మీకు చూపించలేదు కదా, సో ఈ టెంపుల్ కూడా మీరు చూసేయండి. సో అయిపోయింది, బిర్లా టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము రూమ్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు బైక్ ఎక్కి మేము స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. సో టైం అయితే అయిపోయింది. నేను దారిలో ఇంకా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా కానీ ఫోన్ ఛార్జ్ అయిపోయింది. ఛార్జ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. అటు ఇంకోటి ఏంటంటే రూమ్ చెక్అవుట్ టైం మాకు 9 o'clock ఇచ్చారు, బట్ ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 11 అయిపోతుంది. ఆ బ్రో కూడా ఇంకా కాల్ చేశాడు. ఇంకా గోప్రో ఛార్జ్ అయిపోయింది. ఇన్స్టా 360 ఒకటి తెచ్చాము X2, అది కూడా ఛార్జ్ అయిపోయింది. ఇంక నా ఫోన్ కూడా ఛార్జ్ అయిపోయింది. సో నేను ఇంకా అందుకే వ్లాగ్ ఆపేసాను, దానికి అవ్వలేదు, ఆపేయాల్సి వచ్చింది. ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. యాక్చువల్గా ఈవినింగ్ బస్సు ఒకటే ఉందంట, రేపు బస్సు ఏది లేదు అన్నారు. మూల్కమూరు అని చెప్పేసి అన్నాను కదా, అక్కడికి. సో ఇప్పుడు మేము ఇంకా నార్త్ హంపి ఇదంతా క్యాన్సిల్ చేసుకొని మూల్కమూరు స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. ఏరా బ్రో, ఏరా. థ్యాంక్ యూ బ్రో, బాయ్. సహస్రం హోమ్ స్టేస్ కదా ఇది, మీ పేరు? అవునా, ఓకే బ్రో, బాయ్, థ్యాంక్ యూ. సో రూమ్ చెక్అవుట్ చేసేసాక అంజనగిరి హిల్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆంజనేయ స్వామి ఇక్కడే పుట్టారంట. సో రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 20 km ఉంది వెనక్కి. మళ్ళీ వచ్చాం. ఆకాష్ పైకి రాననేసాడు, వెళ్ళేసి వచ్చేయమని చెప్పాడు. ఆ పైకి ఎక్కి ఓపిక లేదంటాడికి. సో చాలా పైకి ఎక్కాలి ఇప్పుడు, కానీ ఇక్కడ పర్లేదు, చల్లగానే ఉంది. సో ఆ పైకి ఎక్కాలి. సో ఇక్కడ దండం పెట్టుకొని పైకి స్టార్ట్ అయిపోయింది. సో మెట్లు కూడా చిన్నగా ఉన్నాయి, కానీ చాలా పైకి వెళ్ళాలి. ఇక్కడ కూర్చున్నా కొంచెంసేపు. కింద మెట్లు బాగానే ఉన్నాయి, కానీ పైకి వచ్చేటప్పటికి మెట్లు పెద్దదైపోయి కాళ్ళు పీకెత్తున్నాయి బాగా. ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి ఉంది. సో చూడండి ఎంత పైకి వచ్చింది. నేను అక్కడ స్టార్ట్ చేశాను కరెక్ట్గా, అక్కడ స్టార్ట్ చేశా. సో కొంతవరకు పైకి వచ్చాక ఇక్కడ లైన్ అంతా స్టక్ అయిపోయింది. వన్స్ పైకి వెళ్ళక వ్యూ ఎలా ఉందో మీరే చూడండి.
रना रना ना रेणु रेणु दीम दूम दना दीम दना दीम दूम दना दीम दना दीम दूम दना दीम दूम दना दीम दना उदनी दनी दना दना उद సో పైన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ అసలు కెమెరా తీయడానికి కానీ మాట్లాడడానికి కానీ అసలు ఖాళీ లేదు. సో నేను ఆల్రెడీ హాఫ్ ఇంటి దగ్గర ఒక 530 స్టెప్స్కి అరౌండ్ ఒక 430 స్టెప్స్ దిగిపోయాను. సో ఇక్కడ కొంచెం ఫ్రీ అయిందని చెప్పేసి ఇక్కడ తీసాను. సో దిగిపోయాను. ఇంకా 50 స్టెప్స్ దగ్గర ఉన్నాయి. 50యా 50 స్టెప్స్ ఉన్నాయి ఇంకా. సో నేను వెళ్ళిపోతా. వెళ్ళాక స్టార్ట్ చేస్తా మళ్ళీ. సో ఫైనల్లీ ఆకాశ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు పైన కొంచెం రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయిపోతుంది. The next morning. సో ఆ రోజు ఈవినింగ్ అక్కడే నేను స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మొలకల్మూర్ నుంచి అనంతపూర్కి అక్కడున్న లోకల్ ట్రాన్స్పోర్ట్ నుంచి వెళ్ళాను. సో వన్స్ అనంతపూర్ రీచ్ అయ్యాక ఆఫ్టర్నూన్ అలా అయింది, 1 o'clock అలాగా. సో అక్కడి నుంచి వన్స్ అనంతపూర్ రీచ్ అయిపోయాక 3 o'clockకి నాకు అనంతపూర్ నుంచి వైజాగ్కి ఇంకొక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ బస్ టికెట్ తీసుకొని అక్కడి నుంచి నేను డైరెక్ట్ వైజాగ్కి రీచ్ అయిపోయాను.